వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 566 నగరాల్లో ఎగ్జామ్ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 5,453 సెంటర్లు సిద్ధం చేశారు. 22,70,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పేపర్ లీక్ ఆందోళనలతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. మరి కాసేపట్లో నీట్ యూజీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ కొనసాగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 566 నగరాల్లో పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. పటిష్ట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక మరి కాసేపట్లో నీట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. ఇక విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజయ్ వద్దకు వెళ్దాం. అజయ్, ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ను మరి కాసేపట్లో ప్రారంభం కావున్నాయి. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. 500కు పైగా నగరాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ అయిన నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి అనుభవాలు, ఎందుకంటే గతంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అన్న కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఈసారి పగడ్బందీ ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ సెంటర్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రతి సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ విధిస్తూ దాదాపు సెంటర్కు 500 మీటర్ల దూరంలోనే విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను ఆపివేస్తూ కేవలం ఎవరైతే పరీక్ష రాస్తారో ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ 500 మీటర్ల లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సెంటర్ల వద్ద కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి మాస్ కాపీయింగ్ కానీ ఇతర ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మాల్ ప్రాక్టీస్కు పాల్పనే విధంగా కాకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు అయితేనేమి, హియర్ రింగ్స్ కానీ ఏదైనా వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్లను మాత్రమే అనుమతిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, గుర్తింపు కార్డులను అన్నిటి కూడా చూసి తనిఖీ చేసిన తర్వాతనే లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష అనేది జరగనుంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1,18,000 పైగా ఏదైతే MBBS కి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయో వాటి భర్తీ కోసం ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ నుండి 72,507 మంది ఈ పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 190 కేంద్రాల్లో ఈ పరీక్షలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే 11 o'clock నుండి 1:30 వరకు లోనికి అలో చేస్తారు. 1:30 తర్వాత ఎవరిని కూడా లోనికి అలో చేయరు. దానికి ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంకా కేవలం ఇంకొక 25 నిమిషాల టైం మాత్రమే మిగిలింది. ఆ లోపు వచ్చిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా లోనికి అనుమతించేది లేదంటూ గతంలోనే ఈ నీట్కి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, ఒరిజినల్, జిరాక్స్లు 2 తీసుకెళ్లాలి. అడ్మిషన్ కార్డు తీసుకెళ్లాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అక్కడ అంటించిన విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, వాచీలు కానీ, పెన్నులు, పెన్సిల్ ఏవి కూడా తీసుకోవద్దు. ఈవెన్ పెన్నులను కూడా లోపట్నే అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కావాల్సినటువంటి ఏదైతే ఎగ్జామ్కు రాసే టైంలో కావాల్సినటువంటి ఎవరికైనా అవసరం ఉంటే ఆ పెన్నులను కూడా నిర్వాహకులే అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు, ఇటు ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి సెంటర్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం కాచిగూడలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు 500 మీటర్ల వరకు ఉన్నటువంటి దూరంలోనే విద్యార్థుల తల్లిదండ్రులను ఆపివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎట్ ది సేమ్ టైం మరొక వైపు కూడా అంతే దూరంలోనే
విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ ఎగ్జామ్ అయితే రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ లోనికి అనుమతించే టైం అనేది మిగిలింది. కేవలం 25 నిమిషాలు టైం మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ 25 నిమిషాల చివరి నిమిషం కావడంతో కూడా విద్యార్థులు అందరూ కూడా వేగంగా సెంటర్ కు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. అయితే దేశవ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే 72,507 మంది విద్యార్థులు రాస్తుండడం 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో కేవలం ఒక హైదరాబాద్ లోనే 60 పరీక్షా కేంద్రాలు, 26,000 మంది హైదరాబాద్ లోనే పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో పేపర్లు లీక్ అయ్యాయి. ఆ లీక్ అయిన నేపథ్యంలోనే ఎలాంటి మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఈ ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు వాళ్ళందరినీ కూడా ఈ భద్రతా పరంగా కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. రైట్, ఇక మనం విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ప్రస్తుతం ఎటువంటి అరేంజ్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి? మొత్తం ఏపీ వ్యాప్తంగా ఎన్ని సెంటర్స్ సిద్ధం చేశారు? ఎంతమంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరవుతూ ఉన్నారు? మరి కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 29 నగరాల్లో నీట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 65,000 మందికి పైగా ఏపీలో విద్యార్థులు ఈసారి నీట్ ఎగ్జామ్ ని రాయబోతున్నారు. అయితే మరి కాసేపట్లోనే సెంటర్ కి సంబంధించినటువంటి అలౌయింగ్ టైం అనేది పూర్తి కాబోతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి పూర్తిగా అలౌ చేస్తున్నారు. 11 గంటల నుంచి 1:30 వరకు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. 1:30 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనటువంటి పరిస్థితి. పూర్తిగా 1:30 తర్వాత ఒక్క నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా లేట్ అయితే లోపలికి అలౌ చేసేది లేదంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇదే విషయాన్ని హాల్ టికెట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులంతా కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి కొంతమంది విద్యార్థులు కూడా వస్తున్నారు. ఎందుకంటే చివరి సమయం అవుతుంది కాబట్టి 1:30 తర్వాత లోపలికి అలౌ చేయరు కాబట్టి అందరూ కూడా ఆల్రెడీ బిఫోర్ గానే వచ్చారు. వాళ్ళందరికీ కూడా చెక్ చేసి ముఖ్యంగా ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్ ఉండాలి. దాంతోపాటు ఏవైతే ఫొటోస్ ఉంటాయో క్యాండిడేట్ కి సంబంధించినటువంటి ఫొటోస్ ను కూడా క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ కాబట్టి ఎవరికి కూడా పెన్లు గానీ లేదంటే పెన్సిల్ గానీ లేదంటే ఇతరత్ర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ పర్సులు గానీ ఏవి కూడా అలౌ చేయరు. కేవలం డ్రెస్ కోడ్ ను కూడా దీనికి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు దృష్ట్యా ముఖ్యంగా గత ఏడాది నీట్ ఎగ్జామ్ లో మాల్పా కాపీయింగ్ అనేది జరిగింది. అందులో అవకతవకలు జరిగాయి కాబట్టి దాని అనుభవాల దృష్ట్యా పూర్తి స్థాయిలో జాగ్రత్తలంతా కూడా తీసుకున్నారు. ప్రతి సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు తీసుకొచ్చారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి దూరంగా అంటే 150 మీటర్స్ దూరంగా వెళ్లి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులను కూడా నీట్ సెంటర్ నుంచి దూరంగా పోలీసులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఎగ్జామ్ ప్రశాంతంగా పూర్తి అయ్యే విధంగా పోలీసులంతా కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 1:30కి లోపలికి అలౌ చేసే టైం అనేది లాస్ట్ టైం. ఇక 2 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. తర్వాత 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ ఉంటుంది. 5 గంటల తర్వాత మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తాం తల్లిదండ్రులు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు 144 సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే క్యాండిడేట్స్ అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలాగే నగరంలో మొత్తం చాలా సెంటర్స్ లో కూడా నీట్ ఎగ్జామ్ ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 29 నగరాల్లో ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 60,000 మందికి పైగా విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ ని రాయబోతున్నారు. అయితే ఈ నీట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ సీట్లకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి విద్యార్థులంతా కూడా చాలా కఠినమైనటువంటి శిక్షణ తీసుకుని ఎగ్జామ్ కి రాబోతున్నారు. ఈ సీట్లకు సంబంధించినటువంటి అవైలబిలిటీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఎగ్జామ్ కి అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి పరిస్థితి. కానీ గతంలో జరిగినటువంటి కాపీయింగ్ లాంటి అవకతవకలు ఎక్కడ జరగకుండా ఈసారి ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అత్యంత జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు
ఎగ్జామ్ సెంటర్ లోపల అలాగే బయట కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఈసారి రూల్స్ ని మరింత కఠినతరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ కాపీయింగ్ కానీ మాల్ ప్రాక్టిక్స్ కానీ ఎలాంటి ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి జాగ్రత్తలు అయితే ఈసారి తీసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లో నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. 1:30 తర్వాత లోపలికి ఎవరిని అలౌ చేయరు. 2 గంటలకి ప్రారంభమయ్యే ఎగ్జామ్ సాయంత్రం 5 గంటల వరకు జరగబోతుంది. మొత్తం 65,000 మందికి పైగా ఏపీ వ్యాప్తంగా ఈ నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. బలరాం, దుర్గా, అంటే విజయవాడ నగరంలో మొత్తం ఎన్ని సెంటర్లు సిద్ధం చేశారు? అక్కడ ఎటువంటి పటిష్ట ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? మరోవైపు ఎటువంటి పోలీసుల ఆంక్షలు ఉన్నాయి? ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటేంటని చెప్తున్నారు? ఏవేవి క్యారీ చేయకూడనివి అంటూ ఏమైనా అవగాహన కల్పిస్తూ ఉన్నారా? సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా క్యాండిడేట్స్ అందరికీ కూడా అవగాహన కల్పించారు. ఏదైతే డాక్యుమెంట్స్ అవి క్యారీ చేయాలనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆల్రెడీ అవగాహన కల్పించారు. దాంతోపాటు సిబ్బందికి కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు, దాంతోపాటు ఆల్ టికెట్ ఏదైతే ఉంటుందో వాటిని క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి తప్ప, ఆ 3 తప్ప ఇంకా ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ లేదంటే పెన్నులు కానీ పెన్సిల్ కానీ వేటిని కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పూర్తిగా ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ లేదంటే పెన్నులు కానీ అలాంటి ఏవి కూడా అవసరం ఉండవు. వాటిని కూడా అలౌ చేయట్లేదు. కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆల్ టికెట్ తో పాటు ఫోటో ఐడి అంటే ఆధార్ లేదా అంటే ఐడెంటిటీ కార్డు కానీ, దాంతోపాటు వాళ్ళకు ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయాలంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా ఎలా వాళ్ళు క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తే ప్రతి క్యాండిడేట్ కి చెకింగ్ అనేది చేస్తున్నారు. మహిళలకు అలాగే పురుషులకు వేరువేరుగా మహిళా సిబ్బంది మహిళలకు చెక్ చేస్తున్నారు. వాళ్ళ పాకెట్స్ కానీ లేదంటే డ్రెస్ లోపల ఏమైనా ఎలాంటి స్లిప్లు కానీ అలాంటి ఏమైనా గాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించినటువంటి చెకింగ్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తూ లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మాస్ కాపింగ్ అనేది జరిగింది, అవకతవకలు జరిగాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని అప్పుడు జరిగినటువంటి తప్పులు ఈసారి జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి క్యాండిడేట్ ని లోపలికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా నీట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 1:30 టైం అనేది మరొక కాసేపట్లో కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే క్యాండిడేట్స్ అందరూ కూడా బిఫోర్ గా వచ్చారు. ఎందుకంటే 1:30 తర్వాత ఒక్క క్షణం ఆలస్యమైనా కూడా పూర్తిగా గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పటికే బిఫోర్ గా వచ్చారు. ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా రీచ్ అయిపోయినటువంటి పరిస్థితి. నగర వ్యాప్తంగా కూడా అనేక సెంటర్స్ లో కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ప్రశాంతంగా ప్రస్తుతం అయితే జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేశారు. చుట్టుపక్కల ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో సెంటర్ వద్ద పూర్తిగా 144 సెక్షన్ అమలు చేశారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ముఖ్యంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈసారి నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ అయితే ముందు నుంచి ఇచ్చారో వాటన్నిటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పటికే అనేక సార్లు ఆన్లైన్ లో కూడా అవగాహనకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా తీసుకున్నారు. వాళ్ళ క్యాండిడేట్స్ కి వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఆల్రెడీ మెసేజ్ల ద్వారా పంపించారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా శిక్షణ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో నీట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 2 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.